In this video, we will discuss about 2 marks problems for Unit 3. First question is skin depth or depth of penetration. Skin depth adina, depth of penetration adina, rendu same answer rayali. Define skin depth or depth of penetration ante it is defined as the depth at which the wave attenuates ante wave yokka depth ni 1 by e or e power minus 1. 1 by e అన్న e power minus 1 అన్న ఒకటే కదా. e power minus 1 అంటే 1 by e అని రాసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ 37% ఆఫ్ ద ఒరిజినల్ యాంప్లిట్యూడ్, 37% ఫర్ ద ఒరిజినల్ యాంప్లిట్యూడ్కి ఈక్వల్ ఉంటుంది అనమాట ఈ స్కిన్ డెప్త్ అనేది. ఇట్ ఈస్ మెజర్డ్ ఆఫ్ డెప్త్ టు విచ్ అన్ ఈఎం వేవ్ కెన్ పెనట్రేట్స్ ద మీడియం. ఇది దేంతో మెజర్ చేస్తామంటే ఈఎం వేవ్తో మెజర్ చేస్తాము. అంటే ఎంత పెనట్రేట్ అయిందో మెజర్ చేసేదాన్ని మనము స్కిన్ డెప్త్ అంటాం. 1/ఆల్ఫా. ఆల్ఫా అంటే మనకి ఇది వచ్చేసి స్కిన్ డెప్త్ అంటాం. ఆల్ఫా అంటే అటెన్యూయేషన్ కాన్స్టెంట్ అంటాం. ఆల్ఫా వచ్చేసి అటెన్యూయేషన్ కాన్స్టెంట్. వాట్ ఈస్ బూస్ట్ యాంగిల్? బూస్ట్ యాంగిల్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ అన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అట్ విచ్ దెర్ ఈజ్ నో రిఫ్లెక్షన్. బూస్ట్ యాంగిల్ అంటే గుర్తుపెట్టుకోండి, దాంతో రిఫ్లెక్షన్ అనేది ఉండదు. ఇట్ ఈస్ కాల్డ్ బూస్ట్ యాంగిల్ అంటాం. అంటే ఇప్పుడు యాంగిల్ అనేది రిఫ్లెక్షన్ అనేది ఉండదన్నమాట. ద బూస్ట్ యాంగిల్, ద రిఫ్లెక్టెడ్ అండ్ రిఫ్రాక్టర్ రేస్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అట్ 90 degrees. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, θ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ε2/ε1, లేదా ఇదైనా రాయొచ్చు. ఈఐ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ε2/ε1 అని రాయొచ్చు. ఎప్సిలార్ అంటే ఏంది? పర్మిటివిటీ, రిలేటివ్ పర్మిటివిటీ ఆర్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇన్సిడెంట్ వేవ్ అనేది ఇక్కడ ఈ యొక్క సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ వేవ్ అనేది పడినది. θi అనేది ఇన్సిడెంట్ వేవ్. నెక్స్ట్ ఈ ఇన్సిడెంట్ అనేది ఇక్కడ నో రిఫ్లెక్షన్ కదా, అంటే ఈఆర్ ఈక్వల్ టు 0. రిఫ్లెక్షన్ అనేది జరగదు. రిఫ్లెక్షన్ జరగదు కాబట్టి టోటల్గా ట్రాన్స్మిటెడ్ అవుతుంది. దాన్నే θt అంటాం. అంటే నో రిఫ్లెక్షన్ జరిగితే దాన్ని మనం బూస్ట్ యాంగిల్ అంటాం. ఇప్పుడు ER/EI అంటే ఇక్కడ ఏంది? ER/EI ఈక్వల్ టు η1 cos θi మైనస్ η2 cos θ1/η1 cos θi ప్లస్ η2 cos θ1. ఇక్కడ ER ఈక్వల్ టు 0 అనమాట. ER ఈక్వల్ టు 0 అయితే ఇదంతా అటు సైడ్ పంపిద్దాం. ఇదో 0, ఇటంతా అటు సైడ్ పంపిస్తే ఇది ఇంటూ ఇది కాబట్టి 0 అయిపోద్ది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు ఏం మిగులుతుంది? ఈఐ ఇంటూ ఇది η1 cos θi మైనస్ ఈ మైనస్ అనేది ఇటు సైడ్కి వస్తే ఏమొస్తుంది? η2 cos θt. నాకేం కావాలంటే ఇప్పుడు η1/η2 కావాలి. η1/η2 అనేది ఇటు సైడ్ మల్టిప్లికేషన్ ఉంది, ఇటు సైడ్కి వస్తే డివైడ్ బై లాగా వస్తుంది. నెక్స్ట్ cos θt/cos θi. ఇప్పుడు η1/η2 ఈక్వల్ టు cos θt/cos θi అనమాట. దిస్ ఈజ్ ద బ్రూస్టర్ యాంగిల్. నో రిఫ్లెక్షన్ అంటే అది బ్రూస్టర్ యాంగిల్ అనమాట. నెక్స్ట్ ఇది ఇంతవరకైనా ఇదంతా ఏం అవసరం లేదు, డైరెక్ట్ ఇది రాస్తే సరిపోద్ది. ఇట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అట్ విచ్ దెర్ ఈజ్ నో రిఫ్లెక్షన్ ఈజ్ కాల్డ్ బ్రూస్టర్ యాంగిల్ అని రాయొచ్చు అనమాట. ఈ ఫార్ములా చేస్తే సరిపోద్ది అనమాట. ఇంతవరకు రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ ఇన్సిడెన్స్ అండ్ ఆబ్లిక్ ఇన్సిడెన్స్? నార్మల్ ఇన్సిడెన్స్ అంటే ఏందో చూద్దాం. వేవ్ స్ట్రైక్స్ ద సర్ఫేస్ పర్పెండిక్యులర్లీ. నార్మల్ ఇన్సిడెన్స్లో పర్పెండిక్యులర్గా ఉంటుంది అనమాట. ఇలా ఉంటే ఇది సర్ఫేస్ అనుకుంటే ఇలా పర్పెండిక్యులర్గా ఉంటాయి. నార్మల్ అంటే ఇక్కడనే కదా. నార్మల్ అంటే ఏంది? ఇక్కడ 50 ఇక్కడ 50 ఉంటే మధ్యలో మిడిల్లో ఉంటే దాన్ని నార్మల్ అంటాం. ఓకేనా? ఇది పర్పెండిక్యులర్గా ఉంటుంది. అదే ఇక్కడైతే విచ్ స్ట్రైక్స్ సర్ఫేస్ అట్ అండ్ యాంగిల్ అదర్ దాన్ 90 అంటే 90 కంటే ఇలా ఉంటుంది, 90 కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. సర్ఫేస్కి ఎలా పర్పెండిక్యులర్గానే ఉంటుంది. ఈ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఇంక్లైన్డ్ యాంగిల్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఇంక్లైన్డ్ యాంగిల్ అంటే కలిసి ఉంటుంది అనమాట, అంటే పర్పెండిక్యులర్గా ఉండదు. లేదంటే ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ నాట్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ అని రాయొచ్చు. నెక్స్ట్ నో పోలరైజేషన్ విల్ ఎఫెక్ట్. ఇక్కడ పోలరైజేషన్ అనేది ఎఫెక్ట్ ఏం కాదనమాట. ఇక్కడ పోలరైజేషన్ విల్ ఎఫెక్ట్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ యాంటీనాస్. యాంటీనాస్లలో ఈ నార్మల్ ఇన్సిడెన్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆప్టికల్ ఫైబర్స్లో యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ లెన్స్ అంటే లెన్స్ స్పెటికల్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రిజమ్స్లో యూజ్ చేస్తాం, రేడార్స్లో యూజ్ చేస్తాం అనమాట. ఇది డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ ఇన్సిడెన్స్ అండ్ ఆప్టికల్ ఇన్సిడెన్స్.
నెక్స్ట్ డిఫైన్ క్రిటికల్ యాంగిల్. క్రిటికల్ యాంగిల్ అంటే క్రిటికల్ యాంగిల్ ఈజ్ ద మినిమం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అట్ విచ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అక్కర్స్ వెన్ ద వేవ్ ట్రావెల్స్ వన్ మీడియం టు ద అదర్ మీడియం. క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటంటే మనం ఇన్సిడెన్స్ యాంగిల్ అనేది సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే టోటల్గా రిఫ్లెక్షన్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగితే దాన్ని మనం ఏమంటామంటే క్రిటికల్ యాంగిల్ అంటాం అనమాట. టీటా ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ ER2 బై εr2 బై εr1 అనమాట. ఇది మనకి క్రిటికల్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ వాట్ ఈస్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది అక్కడ అవుతుంది కదా. ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటో చూద్దాం. వెన్ అన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్ దెన్ ద ఇది సర్ఫేస్, ఇది ఒక సర్ఫేస్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇన్సిడెంట్ వేవ్ అనేది ఇది నార్మల్, ఇది వచ్చేసి నార్మల్, ఇక్కడ వచ్చేసి ఇన్సిడెంట్ వేవ్, ఇది వచ్చేసి ఇన్సిడెంట్ వేవ్ అనేది వచ్చింది. ఈ ఇన్సిడెంట్ వేవ్ అనేది ఇక్కడ సర్ఫేస్ డైరెక్ట్ సర్ఫేస్తో మనకు ఇంక్లైండ్ అయితే దీన్ని ఏమంటామంటే క్రిటికల్ యాంగిల్ అంటాం. దీన్ని క్రిటికల్ యాంగిల్. నెక్స్ట్ ఇలా కాకోకుండా నెక్స్ట్ సేమ్ ఇది నార్మల్, ఇన్సిడెంట్ వేవ్ అనేది వచ్చింది. ఇన్సిడెంట్ వేవ్ అనేది ఇలా వెళ్ళకోకుండా ఇలా కాకోకుండా ఇలా మళ్ళీ ఇలానే మళ్ళీ సేమ్ మీడియంలో అనేది రిఫ్లెక్ట్ అయితే దీన్నే మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. అంటే దీన్నే టోటల్ ఇప్పుడు ఈ వేవ్ అనేది సేమ్ ఆ సర్ఫేస్ గుండా వెళ్తే దాన్నే మనం క్రిటికల్ యాంగిల్ అంటాం. విచ్ అక్కర్స్ టోటల్ అప్పుడు ఏమవుతుంది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది అక్కర్ అయితే దాన్నే మనం క్రిటికల్ యాంగిల్ అంటాం. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఏంటంటే గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్. క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది కదా, అంటే ఇది క్రిటికల్ యాంగిల్. అంటే θi గ్రేటర్ దాన్ θc ఇలా ఉంటే ఈ కండిషన్ ఉంటే మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. వెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్ దెన్ ద ఇన్సిడెంట్ వేవ్ గెట్స్ టోటల్లీ రిఫ్లెక్టెడ్. ఇన్సిడెంట్ వేవ్ అవుతుంది టోటల్గా రిఫ్లెక్టెడ్ అవుతుంది, అసలు ట్రాన్స్మిటెడ్ కాకుండా టోటల్గా రిఫ్లెక్ట్ అయితే దిస్ ఫినామినా ఈజ్ కాల్డ్ యాజ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. సైన్ θi ఈక్వల్ టు గ్రేటర్ దాన్ రూట్ ఆఫ్ εr2 బై εr1, θi గ్రేటర్ దాన్ θc అంట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ యూనిట్ 3 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో యూనిట్ 4 2 మార్క్స్ క్వశ్చన్ తీసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.